వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల విలువ కొనసాగుతోంది. దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నాయి. తొలి రోజే 3,49,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. సిఐఐ సదస్ ఏపీ అభివృద్ధికి దారి చూపబోతుందా? దిగ్గజ సంస్థల ఒప్పందాలతో భారీ సంఖ్యలో ఉపాధి రాబోతుందా? 2 రోజుల సిఐఐ సదస్ ప్రయోజనాలపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అదే సదస్సులో పాల్గొంటున్న ఐఈసీ వైస్ చైర్మన్ శ్రీనివాస ఫార్మ్స్ ఎండి, సిఐఐలో కీలక భూమిక నిర్వర్తిస్తున్న చిత్తూరి సురేష్ రాయుడు గారు, అలాగే ప్రముఖ ఎనలిస్ట్ కిలార్ నాగార్జున గారు గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, సురేష్ రాయుడు గారు, ఆంధ్రప్రదేశ్కు ఎన్ని ఎక్కువ పెట్టుబడులు వచ్చినా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు అదొక సమస్య అనేది ఒకటి. రెండోది ఉపాధి అనేది ఇప్పుడు ప్రధానంగా టార్గెట్. అటు ఆర్థిక అభివృద్ధి, 2 ఉపాధి కల్పన, ఈ 2 ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకు పోతుంది. నిన్న ముఖ్యమంత్రి కూడా స్పెసిఫిక్గా దాన్ని మాట్లాడారు. సదస్సులో ఉన్నారు కదా, ఎలాంటి పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా? మీకేమనిపిస్తోంది? థ్యాంక్స్ అండి సతీష్ గారు. డెఫినెట్ గా ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ ఉన్న ఉత్సాహం, ఇక్కడ ఉన్న ఎనర్జీ మీరు చూడాలి. అందుకే బయటకు వచ్చాను, ఎందుకంటే లోపల ఉండుంటే మీకు అసలు వినిపించేది కాదు. సో డెఫినెట్ గా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చెప్పాలంటే ఆంధ్ర ఇస్ బ్యాక్. చాలా మంది నాకు కూడా గత సంవత్సరం గవర్నమెంట్ మారినా చాలా మంది సూచనలు ఏమి ఇచ్చారంటే, మేము ఆంధ్రాకి రావాలంటే మాకు భయంగా ఉంది. ఎందుకంటే ఇది ఒకసారి ఫుల్ పాజిటివ్, ఒకసారి ఫుల్ నెగిటివ్ ఇలాగైతే. ఎందుకంటే ఇన్సెంటివ్స్ కన్నా సతీష్ గారు అందరూ కొంచెం యాక్చువల్లీ బిజినెస్ మ్యాన్ లా మాకు వచ్చే అడ్వాంటేజ్ వదులుకోం, అది వేరు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే స్టెబిలిటీ, పాలసీ స్టెబిలిటీ. అందరూ ప్రతిసారి సీఎం గారిలో చెయ్యక్కర్లేదు, కానీ అట్లీస్ట్ దే షుడ్ గో ద అదర్ వే. బట్ ఎనీవే, అది అన్ని పక్కన పెట్టినా కూడా ఇప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే గ్లోబలీ ఆంధ్ర టాలెంట్ ఇస్ రికగ్నైజ్డ్. అన్ఫార్చునేట్లీ ఆంధ్రాలో తప్ప మన టాలెంట్ అన్ని చోట్ల బాగా పనిచేస్తుంది. ఇవాళ హైదరాబాద్ అనండి, బెంగళూరు అనండి, మీరు శాన్ ఫ్రాన్సిస్కో అనండి, ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర టాలెంట్ చాలా బాగా ఇదవుతుంది. సో ఇప్పుడు మన స్టేట్ లో మనం చేసుకునే అవకాశం వచ్చింది. చాలా ఉత్సాహం ఉంది. నేను కలుస్తున్నాను ఇన్వెస్టర్స్ ని, ఇంకా ప్రాస్పెక్టివ్ ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళు కూడా ఇంకా చాలా ఉన్నారు. ఇది మొదలేనండి. నేను లోకేష్ గారి అంబిషన్, సీఎం గారి అంబిషన్ మన అందరికీ తెలిసిందే గత 30 సంవత్సరాలుగా. కానీ లోకేష్ గారు కూడా ఇప్పుడు $1 trillion ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ అంటున్నారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. ఆ మెసేజ్ వెళ్తాం అందరికి, మన జనాభాకు కూడా, అండ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఆల్సో. నాగార్జున గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద సిఐఐ సదస్సు ఇది. ఒక రకంగా పెట్టుబడుల సదస్సు. ఎలాంటి ప్రయోజనం ఉండబోతోంది సార్? ఇప్పటికే డేటా సెంటర్కి సంబంధించి మనం చూసాము, ఒక బిగ్ బ్రేక్ త్రూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. గూగుల్ అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఈ పెట్టుబడుల సదస్సులో కూడా కొన్ని కీలక ప్రకటనలు ఉండబోతున్నాయి. సాయంత్రం లోపల చర్చ జరుగుతోంది. నిన్న ఆల్రెడీ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు సార్ నాగార్జున గారు? సతీష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్. సతీష్ గారు, సార్, ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి తీర ప్రాంతం, తర్వాత అట్లాగే మనకి నేచురల్ రిసోర్సెస్ అధికంగా ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉంది. మనం తెలంగాణ నుంచి ఎలా విడిపోయాము, ఉట్టి చేతులతో బయటకు ఎలా వచ్చాము అనేటువంటిది మనం చూసాము, అది చరిత్ర. కానీ అలాంటి టైంలో కూడా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు శాయశక్తుల ప్రయత్నం చేసి కియా లాంటి వాటిని తీసుకొచ్చి ఒక అమరావతి, పోలవరం అనేటువంటిది పూర్తి కాకుండా సగంలో ఆగిపోవటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది, 19 నుంచి 24 మధ్య అనేటువంటిది ఇంకా ప్రజలు మర్చిపోలేదు. పైగా ఉన్నటువంటి సంస్థల్ని తరిమేసి గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి, మేమే పొమ్మన్నా వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి. ఆ రోజున
కాస్త విఘ్నత కలిగినటువంటి వాళ్ళు రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు మాత్రం చాలా ఆందోళన చెందాం. ఏంటి రివర్స్ లో వెళ్తోంది. కానీ ఇప్పుడు మళ్ళీ 24 నుంచి మొదలైనటువంటి ఇది ఎలా ఉందంటే చూస్తుంటే ఏంటంటే రాష్ట్రం కాస్త గట్టున పడ్డదేమో అనేటువంటి హోప్ ఇప్పుడిప్పుడే కలుగుతాను. కారణం ఏంటంటే గతంలో ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. హైదరాబాద్ ను ఎలా ఆయన ట్రాన్స్ఫార్మ్ చేశారనేటువంటిది జనానికి అందరికీ గుర్తున్నప్పటికీ కూడా 19 నుంచి 24 మధ్యన వచ్చినటువంటి పరిణామాలు చూసిన తర్వాత పెట్టుబడులు పెట్టేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. మనందరం కూడా ఆలోచించింది ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ 1.5 year చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రముఖమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఒక TCS, తర్వాత కాగ్నిజెంట్, తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా గూగుల్, ఇవన్నీ తీసుకొని రావడానికి ఈ 1.5 రోజులు పట్టడంతో ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మనం గనక ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారు CII సదస్సులో. గతంలో జరిగినటువంటి CII సదస్సులకి ఇప్పుడు జరిగేటువంటి సదస్సులో ఆ వైబ్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉన్నది. చాలా ఉత్సాహంతో మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది, దీన్ని మనం సద్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తద్వారా మనం కూడా లాభపడాలి అనేటువంటి ఒక ఉత్సాహం అనేటువంటిది అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తల్లో మనకు పట్టొచ్చినట్టు కనపడతాం. అయితే చంద్రబాబు నాయుడు గారు జమానా వరకు ఆయన ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా చేయటం అనేటువంటిది మనం హైదరాబాద్ ఫార్మేట్ లో చూసాము. దాన్ని కొంతవరకు 14-19 మధ్యన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి 2 మార్పులు నేను ప్రస్ఫుటంగా కనపడుతున్నాయండి, వాటిని వివరిస్తాను మీకు. ఒకటి, ఈసారి గతంలో మీరు కనుక కంపేర్ చేసుకుంటే 14-19 మధ్యన మన అవసరం అనేటువంటిది ఢిల్లీలో పెద్దగా లేదండి. బీజేపీకి సొంతగా బలం ఉండటం, తర్వాత మనకి అంత ఉన్నా లేకపోయినా ఒకటే అన్నటువంటి మనస్తత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు అంత పెద్ద రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అంటే కూడా వాళ్ళు ఇచ్చింది మనకి 1500 కోట్లే. అవును. కానీ అది ఆంధ్ర రాష్ట్ర అదృష్టం అనుకోండి, ప్రజల అదృష్టం అనుకోండి, ఈసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బలం మీద ఆధారపడటం వలన ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఇగ్నోర్ చేయలేనటువంటి పరిస్థితిలో, అంటే నేను ఉన్నదున్నట్టుగా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. రాజకీయంలో ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండదు, కేవలం అవసరం మాత్రమే అనేటువంటిది బలంగా నమ్ముతాను ఒక రాజకీయ విశ్లేషకుడుగా. ఇవాళ మనకి మన అవసరం అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి అన్ని అవకాశాల్లో సింహభాగం మనకి రావడం ఒకటి జరుగుతుంది. ఒకటి, మోడీ గారు కూడా ఇక్కడ మనకి సరైనటువంటి నాయకత్వం లేకపోతే చేయాలన్న ఆయనకి కష్టం అవుతుంది. అది ఫస్ట్ ఫ్యాక్టర్. అయితే రెండో ఫ్యాక్టర్ ఏంటంటే లోకేష్ అనేటువంటి ఫ్యాక్టర్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తుందండి. ఇందాక నేను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి జమానాలో ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంఫసైజ్ చేస్తే ఇతను నెక్స్ట్ జనరేషన్ కాబట్టి, 3rd జనరేషన్ తెలుగుదేశానికి, రామారావు గారి తర్వాత బాబు గారు తర్వాత లోకేష్. సో ఆ స్పీడ్ కి తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది ఆయన అందుకున్నటువంటి నినాదం. సో దాని ద్వారా ఎలాంటి పరిణామాలు వస్తున్నాయి, ఎంత ఫాస్ట్ గా అతను చేస్తున్నాడు. ఇవాళ నేషనల్ మీడియాలో లోకేష్ గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయంటే, మొన్న ఎక్కడో ట్వీట్ చూశాను నేను, ఎవరో ఒక లేడీ, పేరు నాకు గుర్తులేదు కానీ ఆవిడ ట్వీట్ చేసింది, ప్రతి రాష్ట్రానికి ఒక లోకేష్ కావాలి, బీహార్ లాంటి రాష్ట్రానికి 2 లోకేష్లు కావాలి, బెంగాల్ లాంటి రాష్ట్రానికి 4 లోకేష్ కావాలి అనేటువంటి. అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. సో అతనిలో ఉన్నటువంటి చొరవ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి అడ్డంకుల్ని తొలగించేటువంటి పద్ధతి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి కూడా అక్కడ కూడా కొంత సవరణలు తీసుకొచ్చున్నటువంటి రూల్స్ లో చేస్తున్నారు కాబట్టి ఇదంతా సాధ్యమైందని నేను అనుకుంటున్నానండి. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అన్నప్పుడు నేను కూడా కొంచెం అతిశయోక్తిగా మాట్లాడుతున్నారేమో వీళ్ళు, ఇది సాధ్యమేనా అనుకున్నాను. కానీ ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఇప్పటికే దగ్గర 9 నుంచి 10 లక్షల ఉద్యోగాలు అంటే ఇవాళకి వాళ్ళు రాకపోయినా వచ్చేటువంటి అవకాశానికి పునాది పట్టడం. మొన్నటి దాకా ఒక 10 లక్షల ఇన్వెస్ట్మెంట్, 10 లక్షల కోట్లు వచ్చి ఈ ఒక్క సమిట్ లోనే 10 నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడులకు MOU జరగడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ విషయం సతీష్ గారు.
ఈ పద్ధతిగా చూస్తూ ఉంటే ఏంటంటే ఇదే కోఆపరేషన్ డబుల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు ఏదైతే అంటున్నారో ఈ కోఆపరేషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి 3.5 సంవత్సరాల్లో మరిన్ని అద్భుతాలు చూస్తామనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు సతీష్ గారు. రైట్. నాగార్జున గారు, మీరు అన్నట్టుగా ఆ విష్ నిజం అవ్వాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి. సార్ లైవ్లోనే ఉండండి సార్. సురేష్ రెడ్డి గారు, అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన రానున్న 3-4 ఏళ్లలో చేయబోతున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ప్రధానంగా మీరు సదస్సులో ఉన్నారు సార్. అంటే ఏ రంగాల్లో ఇప్పుడు కొత్త పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి? ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమేనా? ఉపాధి నేనైతే అనుకుంటే 20 లక్షలు దాటేస్తుందండి. ఇంకా ఎక్కువ, అంటే వచ్చే 4-5 సంవత్సరాల్లో. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అన్ని ఓవర్ నైట్ అయితే అయిపోవు కదా, రేపు పొద్దునకైతే అయిపోవు. అవును. బట్ వచ్చే ఇంకా 4 సంవత్సరాల్లో చూస్తే, మేము నిన్న ఒక డిస్కషన్ లో మేము అందరం చూస్తుంటే ఇది ఖచ్చితంగా 35 లక్షలు దాటే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి ఈజీగా. మొమెంటం ఉంది, దానికి డైనమిజం ఉంది. సో అదైతే అవుతుంది డెఫినెట్ గా కూడా. అండ్ నా ప్రకారం చాలా మటుకు దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి హై క్వాలిటీ జాబ్స్ అండి. ఇదేమి లో వేజ్ జాబ్స్ కాదు ఇవి, మంచి క్వాలిటీ జాబ్స్ ఉంటాయి. సో మీరు యాక్చువల్లీ ఆ ఫ్యాక్టర్ వేసుకున్నారంటే ఇంకా ఎక్కువ కూడా అవుతుందేమో. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు మినిమం వేజ్ ప్రకారం కాకుండా దానికి ఇది అవుతుంటే మరి ఈచ్ జాబ్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటది కదా. సో అది ఉంది. సో మీకు అంటుంది ఇప్పుడు ఓకే, మీరు డేటా ఇవి చూస్తున్నారు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా వస్తున్నాయి. స్టీల్ ప్రాసెసింగ్, పోర్ట్స్, ఇవన్నీ కూడా నేను అనుకుంటా మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తే నేను అనుకుంటే మినిమం నెంబర్ 2 to 3 times అవుతుందండి ఇది. ఎందుకంటే ఆ డైనమిజం ఇప్పుడే బిల్డప్ అవుతుంది, మొమెంటం బిల్డప్ అవుతుంది. అందరూ ఇప్పుడు పడతారు. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ అది కూడా మేము కొంచెం గట్టిగా ఆలోచిస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఫుడ్ ప్రాసెసింగ్ లోనే దగ్గర ఒక 50,000 నుంచి 1,00,000 ఎట్లా తెప్పించాలా అని, అండ్ జాబ్స్ కూడా ఎట్లా క్రియేట్ చేయించాలని. సో దానికి ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఉంది ఎక్స్పోర్ట్ పరంగా కానీ. అండ్ ఇండియాలో కూడా అన్ని సిటీస్ లో కూడా హై క్వాలిటీ ఫుడ్ కోసం డిమాండ్ బాగా పెరుగుతుంది. అవును సార్. సో ఆంధ్రాని నెంబర్ 1 చాయిస్ గా ఎలా ప్రొవైడ్ అంటే, బ్రాండ్ ఆంధ్ర నుంచి ఫుడ్ వచ్చిందంటే సేఫ్టీ కోసం, క్వాలిటీ కోసం అదొక స్టాంప్ కింద పడిపోవాలని. ఎలాగైతే మనం జపాన్ అనుకుంటే ఏదనుకుంటామో అలాగే ఇమేజ్ క్రియేట్ అయిపోవాలి, ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోవాలి, ఆంధ్ర చెయ్యాలనా. సో అదేది కూడా ఓవర్ నైట్ అవ్వదు కదండి. అది కనీసం ఒక 7-8 సంవత్సరాలన్నా పడుతుంది, అది అవుతాను. కానీ అది అయ్యిందంటే ఇంకా ఫార్మర్స్ కూడా అప్పుడు గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకూడదు అన్నది ఇది మా ఉద్దేశం. ఏంటంటే వాళ్ళే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా వనరులన్నీ కరెక్ట్ గా వాడి ప్రొడక్టివిటీ పెంచుకుంటాం ఎట్లా చేయాలా అని. అండ్ మమ్మల్ని అడిగారంటే, పోల్ట్రీలో అలా మనం ఆంధ్రాను ఆల్రెడీ వి మేడ్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అవును సార్. సో మిగతా వర్గాల్లో కూడా ఎలా చేయాలన్నది. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఎఫర్ట్ గోయింగ్ ఆన్ నౌ అండి. ఓకే. అది డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ కి మీరు చూస్తారు. నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సమిట్ కి మీరు అది ఆ రిజల్ట్ చూస్తారు డెఫినెట్ గా. సార్, అంటే సురేష్ రెడ్డి గారు, ఖచ్చితంగా ప్రభుత్వం డిటర్మినేషన్ కానీ కమిట్మెంట్ని కానీ ఇంకా మనం తీసి పారేయలేము. అది కనిపిస్తూనే ఉంది లైవ్లో, దాన్ని ఇంకెవరు ఏం అనలేని వాతావరణం. మీ సిఐఐ ద్వారా సహకారం ఎలా అందుతోంది? అంటే ప్రభుత్వ లక్ష్యానికి కొంత చేయూతన అందిస్తే ఆటోమేటిక్గా అవి గ్రౌండ్ అవుతాయి. మీరు ఇంటర్నేషనల్ సదస్సులకు కూడా అటెండ్ అవుతుంటారు, మీరు ఐఈసీ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. మీలాంటి వ్యక్తుల సహకారం ఎలా లభిస్తుంది ప్రభుత్వానికి? ఇప్పుడు మేము సిఐఐ అంటే మేము ఇండస్ట్రీస్ బిజినెస్ మెన్ కదండి. సో ఇట్లాంటి ప్రోత్సాహం ఇచ్చేది మాకు కావాల్సిన ఎందుకన్నా ఏం కావాలి ఇలాగ ఇచ్చారంటే మేము ఎదుగుతాం. మాకు గోల్డెన్ ఆపర్చునిటీ కదా ఇది. సో అందుకని సిఐఐ ఇస్ వెరీ ఎక్సైటెడ్. మా మొత్తం లీడర్షిప్, నేషనల్ లీడర్షిప్ అందరూ ఉన్నారు. నిన్న ఇవాళ కూడా ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమే అందరిని తీసుకొస్తున్నాము. యూరోప్ నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, సౌదీ నుంచే 50 మంది స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారు బిజినెస్ మెన్, గవర్నమెంట్ మినిస్టర్లు అందరూని. అలాగే అన్ని దేశాల నుంచి, ఇప్పుడు కెనడా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారండి. సిఐఐ ఆర్గనైజ్ చేసింది అదంతాని. సో ఎప్పుడు సిఐఐ కంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్పెషల్ ఎఫెక్షన్ అండి. ఎందుకంటే సిఐఐకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయనే, అలాగే సిఐఐ కూడా మాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆయనకే. మీరు ఇప్పుడు చూసారంటే ఇది 8వ మన రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కంబైన్డ్ రాష్ట్రం కానీ, కొత్త రాష్ట్రం కానీ. ఇన్ని పార్ట్నర్షిప్ సమిట్లు ఏ రాష్ట్రంలో జరగలేదండి ఎప్పుడు ఈ గత 30 సంవత్సరాలుగా. అండ్ సో మాకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్షిప్ సమిట్ అంటే దాని ఎఫెక్టివ్
వేరుగా ఉంటదండి, దాని స్కేలే వేరుగా ఉంటది. సార్ మిగతా స్టేట్స్ లో దీనికి నిజం చెప్పాలంటే 4వ వంతు స్కేల్ చేయాలంటే కూడా కష్టం మాకు. దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆంధ్రాలో ఎప్పుడు మాకు ఎక్సైట్మెంట్ సపోర్ట్ వస్తుంది, ఆ రేంజ్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చూడండి, ఇంకా అసలు వేరే రేంజ్ లో ఉంటుంది. సార్ నాగార్జున గారు మీతో మాట్లాడే ముందు రైట్ నాగార్జున గారు, ముఖ్యమంత్రి ప్రసంగం చూసాం, కొనసాగుతుంది కూడా. అంటే గతంలో సదస్సులు అంటే కేవలం ఎంఓయూస్ మాత్రమే కుదుర్చుకునే వాళ్ళు, కానీ ఈ సదస్సులో ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఇప్పుడు గ్లోబల్లీ ఏం జరుగుతుంది, మనకు దానికి తగ్గట్టుగా ఎలా మారాలి అన్నది జరగటం అనేది ఒక ఎత్తు అయితే, ఎప్పుడూ లేనట్టుగా ఇంటర్నేషనల్ డెలిగేట్స్, అవుట్ ఆఫ్ ఇండియా డెలిగేట్స్ ఎక్కువ సంఖ్యలో పాల్గొనటం, ఇదంతా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఖచ్చితంగా రండి. నేను ఇందాక అన్నది అదే, ఇప్పుడు 30వ సదస్సు వాళ్ళకి జరుగుతుంది సిఏఏ. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్న ఆంధ్రప్రదేశ్ అన్న సిఐ వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఎర్లీ డేస్ లో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి వెనుదనుగా నిలబడి హైదరాబాద్ ని వేదికగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి బ్యారియర్స్ అనేటువంటివన్నీ చెరిగిపోతున్నాయి. టెక్నాలజీ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఏంటంటే, ప్రపంచం అనేది ఒక కుగ్రామం అయిపోతున్నప్పుడు మనం గిరి గీసుకొని కేవలం ఇంతవరకే నేను ఉంటాను, మన రాష్ట్రం మన దేశం అనే దానికంటే ప్రపంచవ్యాప్తంగా ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలాంటి అవకాశాలు తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే వెనకబడేటువంటి అవకాశం ఉంది. ఇందాక సురేష్ నాయుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగిన సదస్సులో 1/4 చేయటం అనేటువంటిది కూడా మిగతా రాష్ట్రాల్లో ఎందుకు కష్టం అవుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, అధినేతలు కానివ్వండి, దాన్ని అందిపుచ్చుకోలేకపోవటం మూలంగా. తర్వాత సతీష్ గారు, ఈసారి నేను సంతోషిస్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మీకు మనకి రెడీమేడ్ గా ఉన్నటువంటిది, ఇప్పుడు మనకి అమరావతి అనేటువంటి కళ సాకారం అవటానికి ఇంకొంత టైం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా రెడీ అవుతాను. రెడీమేడ్ గా వైజాగ్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది మనకి చాలా అడ్వాంటేజ్ అయింది. బేసికల్ గా అందరూ అక్కడికి రావటం అనేటువంటిది వాళ్ళు చూస్తున్నాం. కానీ మళ్ళీ ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి తలెత్తకుండా వైజాగ్ తో పాటుగా రాయలసీమలో కూడా సైమల్టేనియస్ గా రావటం అనేటువంటిది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. అంటే ఒక డ్రోన్ సిటీ అనుకోండి, లేకపోతే ఈ స్పేస్ కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రీ సిటీ బేస్ చేసుకుని తర్వాత మిగతా ఓర్వకల్లులో కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్నటువంటి పద్ధతి ఏంటంటే, ఇది అధికార వికేంద్రీకరణ అనేటువంటిది, ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని 3 రాజధానులు అనేటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక నినాదాన్ని తీసుకొని రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఎలా అయిందో మనం చూసాం. రాజకీయాలు మనకు అనవసరం, జరిగిన దాని గురించి మాట్లాడాలి జరిగింది. సో ఎక్కడో ఉండాల్సినటువంటి స్టేట్ ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉంటాం అనేటువంటిది ఏంటంటే, మనం ఒక 5 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని పోగొట్టుకున్నాం సతీష్ గారు. కాబట్టి ఇవాళ డబుల్ స్పీడ్ తో చేస్తే గానీ ఆ పేస్ ని మనం అందుకోలేం. కాబట్టి లోకేష్ గారు సరైనటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారికి అంది రావటం, తర్వాత అతను నెక్స్ట్ వర్షన్ గా తయారవటం అనేటువంటిది ఏంటంటే, అది ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ కి యాడ్ అయింది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ కంటే కూడా ఇప్పుడు లెగసీ కంటిన్యూ చేసేవాళ్ళు ఎఫిషియెంట్ పర్సన్ కాదనుకోండి, అవును సార్, వచ్చే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఉన్ననాళ్ళు పర్వాలేదు, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఉంటుంది. అవును, పెట్టుబడులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తారు, అప్పుడు ఉండదు, ఆలోచిస్తారు. ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయగలిగారు లోకేష్ గారు. తనకున్నటువంటి ఆ విజన్ తోటి, తనకున్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ అనండి, లేకపోతే చొరవనండి, ఏదైనా కానీ ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నానండి. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ఈ 3.5 సంవత్సరాలు మనం అనుకున్నట్టుగా ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగి 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరిగి, అటు అమరావతి ఇటు పోలవరం కనుక పూర్తయిందంటే ఆంధ్ర రాష్ట్రానికి ఇక తిరుగులేదు. రాష్ట్రంలోనే దేశంలో నంబర్ 1 రాష్ట్రం అవటమే కాకుండా, లోకేష్ గారు ఏదైతే $1 ట్రిలియన్ అనేటువంటి ఒక దీన్ని ఒక మిషన్ ని, ఒక ఎయిమ్ అని పెట్టుకున్నాడో, ఆ వైపుగా ఈ జరుగుతున్నటువంటి సిఐఏ సదస్సు, దాంట్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ ఒక బలమైనటువంటి ముందడుగుగా నేను భావిస్తున్నాను సతీష్ గారు. రైట్ నాగార్జున గారు, ఖచ్చితంగా మనం అనుకున్నట్టు, మీరు ఆశిస్తున్నట్టు, అలాగే ముఖ్యమంత్రి ఆయన ఆశయాలకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో గ్రౌండ్ అవ్వాలి, ఉద్యోగాల కల్పన జరగాలి, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నెంబర్ 1 కావాలనేది మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఒక అభివృద్ధి, ఒక సదుద్దేశంతో చేస్తున్న ప్రతి క్రతువుకి అందరూ రాజకీయాలకు అతీతంగా మద్దతుగా నిలబడాలి. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు బాగుపడాలనేది ఉద్దేశం.
అలాగే మీరు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఫ్యాక్టరీ కూడా చెప్పారు. ఆ లెగసీని కంటిన్యూ చేసే విధానం కానీ, రెండోది రేపు పొద్దున్న వచ్చే పెట్టుబడిదారులకు భవిష్యత్తులో ఒక నమ్మకాన్ని కలిగించడం అనేది ఇది సెకండ్ ఫ్యాక్టర్. మూడోది ఉపాధి కల్పన. ఎందుకంటే అన్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఎట్ ది సేమ్ టైము ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రకటన చేసింది, ముఖ్యమంత్రి కూడా నిన్న అన్నారు. ఇవన్నీ కూడా సాక్షాత్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పూర్తిగా సదస్సుకు సంబంధించిన అవుట్కమ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక 2-3 రోజుల్లో ఇంకా ఇన్ డీటెయిల్గా వచ్చిన ప్రాజెక్టులు వాటన్నిటి మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ నాగార్జున గారు, మీ విలువైన సమయం ఇచ్చారు 10 టీవీకి. థ్యాంక్ యూ సురేష్ రాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పటికే తొలి రోజే 3,49,000 పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఈరోజు ఎండింగ్ కల్లా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి, వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరగబోతున్నాయి. అట్ ది సేమ్ టైం ఫేస్ టు ఫేస్ డిస్కషన్స్ జరగబోతున్నాయి. అలాగే ఐడియాస్ ఎక్స్చేంజ్ కానీ, స్పెషల్గా ప్యానల్ మీటింగ్స్ కానీ జరిగిన వాతావరణం మీద కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు వెల్లువ అనేది రాబోతుందన్నది కొంత దానికి సంబంధించి ఒక భరోసా కలుగుతోంది. అలాగే 20 లక్షల కోట్ల ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా కొంత రంగం సిద్ధమవుతుండడం అనేది రియల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్. ఈ సదస్సు యొక్క ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరాలని 10 టీవీ కూడా కోరుకుంటుంది. ఇది సిఐఐ సదస్సుపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.